శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ, ఇవాళ మనం గంధర్వపురం శ్రీ గురుని యొక్క లీలావైభవంలో 15వ రోజు మనం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా కోటనరాజు శ్రీనివాసరావు గారు రచించినటువంటి ఈ గ్రంథాన్ని మనం స్మరణం చేసుకుంటూ, వారి దంపతులు ఇద్దరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేసుకుని ఇవాళ మనం వెళుతున్నాం. అయితే గత భాగాన్ని అనుసరించుకుని వెళితే, గురుమూర్తి కృష్ణానదీ తీర్థాన్ని పునీతం చేసుకుంటూ కృష్ణా పంచనదీ సంగమంలో 12 సంవత్సరాలు ఉండడం, ప్రయాగతో సమానమైనటువంటి సంగమ స్థానం, అక్కడ పంచనదీ ప్రవాహం ఆ కృష్ణానదిలో సంగమం చేయడం, తూర్పున అమరాపురం ఉన్నది, ఆ పంచనదీ ప్రదేశంలో ఔదంబర వృక్షం, అమరేశ్వర దేవుడు ఉన్నాడు. ఇవన్నీ గత భాగంలో చెప్పుకున్నాం. ఇవాళ దీని తాలూకు ప్రత్యేకత ఏమిటి అంటే, చనిపోయినటువంటి బాలుడిని, బ్రాహ్మణ బాలుడిని ఎలా బతికించారు, పునరుజ్జీవించడం ఎలా చేశారు, ఆ విషయాన్ని మనం ఇవాళ స్మరణం చేసుకుందాం. కాబట్టి వరుణుడైనా నిరుపేద అయినా భక్తి మట్టుకు అందరికీ సమానమే. అప్పుడు వరుణుడు శ్రీకృష్ణ పరమాత్మ రాకను చూసి ఆనందంతో పలికినటువంటి పలుకులు, గురుమూర్తిని చూసినటువంటి ఆనందంతో ఆ పేద బ్రాహ్మడు తన మనస్సులో వరుణునిలాగా ఈనాటికి తన ఇంటికి గురుమూర్తి వచ్చాడని, తానెంతో ధన్యుడని, నృసింహసరస్వామి వారి పాదపద్మాల యందు తన జీవితాన్ని సమర్పణ చేసుకోవాలని, అలా సమర్పిస్తే తన జీవితం ధన్యమవుతుందని, ఎనలేని ఇంత అంతులేని ఆనందాన్ని పొందవచ్చని గురుమూర్తి రాక కోసం తన కోరికని వెలిబుచ్చాడు. ఏమిటని చెప్పాడు అక్కడ? మనస్సులో సంతోషంతో నిండిపోయి ఆ బ్రాహ్మడు గురుమూర్తికి పూజ చేయాలని భావించాడు. గురుమూర్తి గారు అంటే నృసింహసరస్వాములు వారు లోపలికి వచ్చి గౌరవంతో పూజించి తన ఇంటిలో కాచే చిక్కుడు కాయలతోనే భోజనం పెట్టి శరణు వేడుకున్నాడు. నృసింహసరస్వాములు వారు అతన్ని ఆశీర్వదించి తిరిగి వెళుతూ ఆ వాకట్లో ఉన్నటువంటి చిక్కుడు పాదుని ఛేదించి వెళ్ళిపోయారు. గురుమూర్తి తాలూకా చర్యని, నృసింహసరస్వాముల వారు చేసినటువంటి చర్యను చూసినటువంటి ఆ బ్రాహ్మణ వనిత చాలా ఏడిచింది, దుఃఖించింది. బ్రాహ్మడు మాత్రం దైవ సంకల్పంగా భావించాడు. ఆ బ్రాహ్మడు మిగిలినటువంటి పాదు మొత్తం అంతా తీసేసి బయట పారేశాడు. వెంటనే విప్రుడికి ధనంతో నిండినటువంటి ఒక ఘటం, అంటే ఒక బింది, అందులో శబ్దం కనిపించి వెంటనే తీశాడు. ఆ దంపతులు ఏమిటి చేశారు? ఇది సాక్షాత్తు నృసింహసరస్వాముల వారి యొక్క కృపాకటాక్షాలు అని గ్రహించి గురుమూర్తి దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్పి ఆయన పాదాలపై పడి శరణు వేడారు. ఇంత అద్భుతం చేసినటువంటి నృసింహసరస్వాముల వారు మౌనంగానే ఉండి జరిగినటువంటి అద్భుతాలు ఇతరులకి చెప్పకుండా, మీ ధనాన్ని, సంపదని మీరు శుభ్రంగా అనుభవించండి, 7 జన్మల వరకు, 7 తరాల వరకు మీరు అనుభవించి చక్కగా ఉంటారు అని ఆశీర్వచనాలు ఇచ్చారు. దీన్ని గోప్యంగా ఉంచండి అని కృష్ణా పంచనదీ సంగమంలో ఉన్నటువంటి అమరేశ్వర స్వామికి వీడుకోలు పలికి గంధర్వ నగరానికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. అందులో ప్రతిదినం 64 మంది యోగినీలు కొలిచేవాళ్ళు గురుమూర్తి నిర్ణయానికి వ్యతిరేకించడం, వాళ్ళని వదిలి వెళ్ళవద్దని వాళ్ళు వేడుకోవడం. అంత వెంటనే అక్కడ నృసింహసరస్వాములు వారు ఇక్కడ ఔదంబర వృక్షాన్ని చూపించి, సదా ఈ వృక్షంలో నేను నివసిస్తాను అని తన నివాస స్థానాన్ని ఔదంబర వృక్షాన్ని పూజించమని అలా చెప్పించి వాళ్ళ కోరికలు నెరవేరుతాయని చెప్పి యోగినీలకి అందరికీ సర్ది చెప్పి గురుమూర్తి నృసింహసరస్వాములు వారు అమరజ మరియు భీమా నదుల సంగమ స్థానమైనటువంటి గంధర్వ నగరానికి బయలుదేరారు. అయితే అమరాపుర సమీపంలో ఉన్నటువంటి ఔదంబర వృక్ష సమీపంలో గురుమూర్తి గుప్త రూపంలో ఉన్నాడని చెప్పుకున్నాం. గంధర్వ నగరానికి ప్రయాణం చెయ్యకముందే ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది. ఆ సంఘటన ద్వారా గురుమూర్తి వారి యోగినులకి అదృశ్య రూపంలో ఔదంబర వృక్షం వరాన్ని రుజువు చేశారు. ఈ సంఘటన ఏమిటి అంటే, శిరోల గ్రామ నివాసులు గంగాధరుడు మరియు అతని భార్య సుశీల ఉన్నారు. వారి సంతానం జన్మించినప్పటికీ వెంటనే అకాల మృత్యు వెంటాడుతున్నది.
వారు ఆ బాధ తట్టుకోలేక ఒక విద్వాంసుడిని సంప్రదిస్తే ఆ విద్వాంసుడు గంగాధరుని భార్య అయినటువంటి సుశీల పూర్వజన్మంలో ఈ ఒక విప్రుడిని మోసగించి ధనాన్ని అపహరించింది. ఆ విప్రుడు మోసానికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని వాడు పిశాచిగా మారి ఈ జన్మలో సుశీల గర్భాన్ని పతనం చేస్తున్నాడు అని ఆ పాపానికి పరిహారం అమరాపురం సమీపంలో ఉన్నటువంటి కృష్ణానది సమీపంలో ఉన్నటువంటి ఔదంబర వృక్షానికి ప్రదక్షిణలు చేసుకుంటూ ఒక నెల రోజులు ఉపవాసం ఉంటే ఆ వృక్షం మూలంలో నృసింహసరస్వాముల వారి తాలూకా పాదుకలకు భక్తి శ్రద్ధలతో అభిషేకం చేస్తే, ఔదంబర వృక్షాన్ని నమ్ముకుంటే భక్తి విశ్వాసాలతో చేస్తే పాప పరిహారం అవుతుందని ఆ జ్యోతిష్యుడు విద్వాంసుడు బ్రాహ్మణ దంపతులకు ఉపదేశం చేశాడు. దీనిని బట్టి ఈ జన్మలో కొన్ని కార్యాలు మనకు నెరవేరటలేదు అని దుఃఖించే బదులు పూర్వజన్మంలో మనం ఏ పాపం చేసేమో అని, కాబట్టి ఈ జన్మంలో అనుభవిస్తున్నామని ప్రతి ఒక్కరూ తనకు తానుగానే ప్రశ్నించుకుంటే ఈ జవాబు కూడా మనం తాను చెప్పుకోక్కర్లేకుండా ఏ కార్యం విరుద్ధమైన దుఃఖం ఎదురైనా బాధలు కలిగినప్పటికీ మనసు స్థిరంగా ఉంటుంది. దీనివల్ల ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. కనీసం ఈ జన్మలోనైనా పుణ్యకార్యాలు చేస్తే వచ్చే జన్మలో ఎటువంటి ఆటుపోట్లు ఎదురవ్వవు కదా మనకి. ఈ విద్వాంసుడి తాలూకా సలహా మేరకు దంపతులు అమరాపుర సమీపంలో ఉన్నటువంటి ఔదంబర వృక్ష సమీపానికి చేరి భక్తి శ్రద్ధలతో ఔదంబర వృక్షం పూజించి ప్రదక్షిణలు చేసుకుంటూ కొన్ని రోజులు గడిపారు. సుశీలకి స్వప్నంలో పూర్వజన్మంలో దన్నాన్ని పోగొట్టుకున్నటువంటి బ్రాహ్మడు పిశాచ రూపంలో కనబడి బెదిరించి అదే స్వప్నంలో గురుమూర్తికి దర్శనమిచ్చి ఆ పిశాచాన్ని మందలించి ఆమె ఏమాత్రం ద్రవ్యం ఈ జన్మనందు ఇవ్వగలదో ఇవ్వమని, ఆ పిశాచాన్ని దాన్ని స్వీకరించమని ఆజ్ఞాపించారు. అలాగే చేస్తే సద్గతి కలుగుతుందని పిశాచానికి శ్రాద్ధకర్మ చెయ్యమని గురుమూర్తి స్వప్నంలో ఆదేశిస్తూ 2 కొబ్బరికాయలను ఆమెకు ప్రసాదిస్తున్నట్లు చూపించారు. మరుసటి రోజు తాను స్వప్నంలో తలుచుకున్నటువంటి సుశీల గురుమూర్తిని అంటే నృసింహసరస్వాములు వారిని భక్తి శ్రద్ధలతో ధ్యానం చేసుకుని స్వామివారి ఆదేశానుసారం ప్రేతకర్మ చేయించింది. గురుమూర్తి వెంటనే నృసింహసరస్వాములు వారి ఆశీర్వచనాలచే ఆమెకి 2 పుత్రులు కలిగారు. పెద్దవాడు వ్యాధిగ్రస్తుడై మరణించాడు. సుశీల దుఃఖానికి అంతు లేదు. తనకు స్వప్నంలో దర్శనమిచ్చినటువంటి గురుమూర్తిని నిందించింది. తన పుత్రుడితో పాటు తాను కూడా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడుతున్నాను అని వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంతమంది సుశీలని ఓదార్చినప్పటికీ లాభం లేకపోయింది. తన పుత్రుని శవాన్ని దహనం చేయడానికి ఇవ్వకుండా మొండికి వేసింది. ఆ సమయంలో ఒక విద్వాంసుడు ఆ ప్రదేశానికి వచ్చి సుశీలకు ఆత్మజ్ఞానాన్ని బోధించాడు. ఆ విద్వాంసుడు మరెవరో కాదు, సాక్షాత్తు దత్తావతారుడు స్వరూపమైనటువంటి నృసింహసరస్వాముల వారే. గురుమూర్తి ఈ ఉపదేశాన్ని విన్నాను. సుశీల మనస్సు స్థిరం కాలేదు. బంధం చాలా బలమైనది కాబట్టి ఆ సమయంలో భగవంతుడు వచ్చినప్పటికీ కూడా బంధానికి సామాన్యమైనటువంటి జీవులం మనం, కాబట్టి బంధానికే ప్రాముఖ్యతనిస్తాం. కానీ భగవంతుడు చెప్పే మాటలు మనకి జ్ఞాపకానికి రావు. ఆ సమయంలో మాయ మనల్ని కప్పేస్తుంది. అక్కడ వెంటనే ఒక బ్రాహ్మడు వచ్చి ఆత్మజ్ఞానాన్ని బోధించినప్పటికీ మారువేషంలో ఉన్నటువంటి భగవంతుడు అనే ఆలోచన ఆ సమయంలో ఒక సుశీలకే కాదు, మనలాంటి వాళ్ళంతమందికి కూడా కలగదు. బంధం అంత గట్టిది. సుశీల విద్వాంసుడితో తాను శ్రీ గురుమూర్తిని అంటే నృసింహసరస్వాములు వారిని ఆశ్రయించినప్పటికీ తనకు గురుమూర్తి వరం చే పుట్టినటువంటి బిడ్డ ఎందుకు మరణించాడు అని ఆ విద్వాంసుడితో మారు రూపంలో ఉన్నటువంటి నృసింహసరస్వాములు వారితో వాదిస్తున్నది. వెంటనే ఆ విద్వాంసుడు సుశీలకి పుత్రుని తాలూకా మృతదేహంతో కలిసి కృష్ణా పంచనదీ తీరంలో ఔదంబర వృక్షం దగ్గర గురుమూర్తి సన్నిధికి తీసుకువెళ్ళమని చెప్పారు. ఆ విద్వాంసుడి ఆదేశానుసారం సుశీల ఏమిటి చేసింది, తన పుత్రుని తాలూకా కళేబరంతో సహా ఔదంబర వృక్ష సమీపానికి చేరింది. ఆ వృక్ష సమీపంలో 2 రోజులు నిద్రాహారాలు మాని శవదహనం చేయకుండా అలాగే ఉంచింది. 3వ రోజు సుశీల స్వప్నంలో సాక్షాత్తు దత్తాత్రేయులు వారు దర్శనమిచ్చి తనను ఎందుకు నిందిస్తున్నావు అని ప్రశ్నించారు. గురుమూర్తి ఆ భయం ఇచ్చి ఆ కళేబరంపై భస్మాన్ని పూశాడు. ఆమె కళ లేక నిజమా తెలియక భ్రాంతి చెందింది. తన కుమారుడు లేచి కూర్చోవడం చూసి ఆశ్చర్యపోయింది. జరిగిన వృత్తాంతాన్ని తన భర్తకి అక్కడ ఉన్నటువంటి ప్రజలంతమందికి చెప్పి నృసింహసరస్వాముల వారికి మనస్సులో క్షమాపణ చెప్పుకొని తాను నమ్ముకున్నటువంటి ఔదంబర వృక్షాన్ని పూజించి గురుమూర్తి పాదుకలకు అభిషేకం చేసింది. ఈ సంఘటన బట్టి గురుమూర్తి ఔదంబర వృక్షంలో సాక్షాత్తు ఉన్నారని మనకు రుజువైంది. గురుమూర్తి భీమా అమర్జా నదుల సంగమంలో ఉన్నటువంటి గంధర్వ నగరానికి బయలుదేరారు. ఆ నగరం మహాపుణ్యక్షేత్రం. ఆ నగర విశిష్టత మొట్టమొదటి అధ్యాయంలో మనం చెప్పుకున్నాం.
అటువంటి అష్టతీర్థాలలో ఉన్నటువంటి గంధర్వ నగరం గురుమూర్తి అంటే నృసింహేశ్వర స్వాముల వారు వచ్చి దివ్య పాదాలని అక్కడ పెట్టి దానిని పావనం చేశారు. దానికి పవిత్రత చేకూరింది. ఇది